చూడండి. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధిమండలం భువః సచింతయత్యేవ భియస్త్వదేష్యతీః అహో దురంతా బలవద్విరోధితా. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధిమండలం భువః సచింతయత్యేవ భియస్త్వదేష్యతీరహో దురంతా బలవద్విరోధితా. చదవండి, అజయ్ గారు చదవండి. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచింతయత్యేవ భియస్త్వదేష్యతీరహో దురంతా బలవద్విరోధితా. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచింతయత్యేవ భియస్త్వదేష్యతీరహో దురంతా బలవద్విరోధితా. అరుణ గారు చదువు. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచింతయత్యేవ భియస్త్వదేష్యతీరహో దురంతా బలవద్విరోధితా. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచింతయత్యేవ భియస్త్వదేష్యతీరహో దురంతా బలవద్విరోధితా. శ్రీ గురుభ్యో నమః. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచింతయత్యేవ కొంచెం పెద్ద చేసుకున్నాను. సచింతయత్యేవ భియస్త్వదేష్యతి అహో దురంతా బలవద్విరోధితా. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచింతయత్యేవ భియస్త్వదేష్యతి అహో దురంతా బలవద్విరోధితా. మరొకసారి చదవండి. చదవండి. ప్రలీన భూపాలమతి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచింతయత్యేన భియస్త్వదేష్యతి అహో దురంతా బలవద్విరోధితా. పదవిభావం చేస్తారా? చేయండి. ప్రలీన భూపాలం అపి స్థిరాయతి ప్రశాసత్ ఆవారిధి మండలం భువః సహ చింతయతి భయః. అవారిధి వేరే, మండలం వేరే. ఆవారిధి మండలం సమాసం కదా? సమాసంగా ఉందా? అవారిధి అంటే అది కాదు, అవారిధి వేరే, మండలం అవ్యయం. కాదు, నా ఉద్దేశం ఆ పదానికి అర్థం లేదు కదా. ఆవారిధి అంటే దాని తర్వాత ఏదో లేకుండా లేదు కదా అన్నట్టుగా కలిపేస్తుంది. వారిధి పర్యంతం ఆవారిధి, సముద్రాంతం ఆ సముద్రం, ఆ సముద్ర క్షితిశాంతం అని ఆ సముద్రం అన్నట్టు. అంటే వారిధి నపుంసకలింగం, మండలం వరకు కదా. ఆవారిధి మండలం భువః సహ చింతయతి భయః తదేష్యతి అహో
దురంత బలవద్విరోధిత. శివకుమార్ చదువుతారా? ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదావారధిమండలం భువః చింతయత్యేవ బృహస్పదేష్యతి రహో దురంతా బలవద్విరోధిత. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదావారధిమండలం భువః సచింతయత్యేవ బృహస్పదేష్యతి రహో దురంతా బలవద్విరోధిత. అహో ఏష్యతీరహో అంటే ఒకవేళ విడదీస్తే ఏష్యతీ అనాలి, కలుపుకుంటూ పోతే ఏష్యతీరహో దురంత అని విసర్గలు. ఏష్యతీ. శైలజ గారు విభక్తులు కూడా చెప్పండి. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదావారిధిమండలం భువః సచింతయచ్చేవ భియస్త్వదేష్యతీః అహో దురంతా బలవద్విరోధితా. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదావారిధిమండలం భువః సచింతయచ్చేవ భియస్త్వదేష్యతీః అహో దురంతా బలవద్విరోధితా. ప్రలీన భూపాలం భూపాలే భూపాలాని. ప్రలీన భూపాల శబ్దः అకారాంత నపుంసకలింగः ద్వితీయ విభక్తి ఏకవచనం. అపి అవ్యయం స్థిరాయతి 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 స్థిరాయతిని స్థిరాయతిని స్థిరాయతీని. స్థిరాయతి శబ్దः స్థిరాయతి శబ్దः ఇకారాంతः నపుంసకలింగः ద్వితీయ విభక్తి ఏకవచనం. ప్రశాసత్ ప్రశాసత్ ప్రశాసంతౌ ప్రశాసంతః. ప్రశాస శబ్దः సకారాంత పుల్లింగः ప్రథమా విభక్తి ఏకవచనం. ఆవారిధి అవ్యయం. మండలం మండలం మండలే మండలాన్ని. మండల శబ్దः అకారాంత నపుంసకలింగः ద్వితీయ విభక్తి ఏకవచనం. భువః భువః భువోః భువన్ భువం భువాం. భూశబ్దः ఊకారాంత స్త్రీలింగः ద్వితీయ విభక్తి ఏకవచనం. ఇది వధూ శబ్దంలా లేదండి. అవును, భూశబ్దం మధుశబ్దం లాగానే భువః భువోః భువాం షష్ఠి ఉందండి. షష్ఠి తప్పటది ఇక్కడ. షష్ఠి భక్తి. భువా మండలం భూ యొక్క మండలం భూమండలం. దీంట్లో ఏం పడింది? ద్వితీయ పడిందండి. అదే తప్పు పడింది. సహ సహ తౌ తే తచ్చబ్దः దకారాంత పుల్లింగ ప్రథమా విభక్తి ఏకవచనం. చింతయం చింతయతి 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 చింతయతః చింతయంతి. చితిస్మృత్యా ధాతుः కర్తరి లట్ పరస్మైపది ప్రథమ పురుష ఏకవచనం. అది ప్రేరణకరత్వం అన్నమాట. ఏవ అవ్యయం బియం బియం బియో బియః. బి శబ్దः ఈకారాంత స్త్రీలింగం ద్వితీయ విభక్తి బహువచనం. త్వదేష్యతి త్వదేష్యతీం త్వదేష్యతీః త్వదేష్యతీః త్వదేశచ్చ త్వదేష్యతీః. త్వదేష్యతి శబ్దः ఈకారాంత స్త్రీలింగం ద్వితీయ విభక్తి బహువచనం. అహో అవ్యయం. దురంత దురంత దురంతే దురంతాః. దురంత శబ్దः ఆకారాంత స్త్రీలింగం ప్రథమా విభక్తి ఏకవచనం. బలవద్విరోధిత
బలవద్విరో బలవద్విరోధిత విరోధతే విరోధితాః బలవద్విరోధిత శబ్దः అండి విరోధతానా విరోధతే విరోధితాః విరోధిత అదే ద్వివచనంలో ఆ, విరోధితే విరోధతే విరోధిత. విరోధితే విరోధితాః రమాశబ్దం లాగా. నేను తప్పు రమాశబ్దం రాస్తున్నాను లాగా. కరెక్ట్ చేసుకోవడం రమ రమశబ్దం లాగా రమ రమే రమ. అంతే విరోధిత విరోధితే విరోధితాః బలవద్విరోధిత శబ్దः ఆకారాంత స్త్రీలింగ ప్రథమావిభక్తి ఏకవచనం అంతే కదా. ఓకే. దీంట్లో గమ్మత్ ఏమిటంటే ఇప్పుడు స్థిరాయతి అనేటువంటి హస్తం ఉంది. ఇదాక అక్కడ ఏం రావాలి? రగణం రావాలి. జత జర జగడం తగడం జగడం రగడం. ఇద్దరు కూడా శ్రేయ పూర్వణం శ్రేయపతి శ్రీమతి శాసితం అది ఇది ఒకటే వృత్తం. జర అనే రగణం రా అన్నప్పుడు దీర్ఘం ఉండాలి, కానీ హ్రస్వం ఉంది. హ్రస్వం ఉంది అంటే సంస్కృతంలో ఏంటి అంటే అనంతమైనటువంటి లఘు కూడా గురువుగా కూడా కావచ్చు అన్నది. వికల్పంగా గురువు అవుతుంది అనమాట. హ్రస్వం కూడా వాడుకోవచ్చు అని నేను అదే ప్రకారం ముందు తెలుగులో పద్యం ఫస్ట్లో రాసేట ఒక 10 ఏళ్ళ క్రితం హ్రస్వం పెట్టండి. పెడితే మా మిత్రుడు ఇక్కడ హ్రస్వం పెట్టావు అన్నాడు. అంటే ఎట్లా అన్నాడు, మా తెలుగులో నియమం లేదు అన్నాడు. సరే మార్చుకుందండి, హ్రస్వమైనా పెట్టుకోవచ్చు ఇట్లా విధానం. అది అంటే ఇది దానిలో తెలుగులో లేదు, సంస్కృతం పాదాంతమైనటువంటి లఘు గురువుగా వికల్పంగా అవుతుంది అని నియమం. అది ఉన్నాయి సంస్కృతంలో అటువంటి చాలా ఉన్నది. ఎగ్జామ్షన్స్ ఖచ్చిత కాంతాలో అట్లా రామగిరి ఆశ్రమేషు ఆశ్రమేషు అని ఉంది. ఆశ్రమేషు లఘువే అదే. క్రాంతంలో పాదాంతేవా అని సూత్రం. పదాంతమందు వికల్పత్వం అని అర్థం ఉంటుంది. దీంట్లో మనకు క్రియాపదం చింతయతి చింతయతి ఒకటే ఉంది. అంటే మనకి ఏ విధమైనటువంటి ప్రత్యయాలు అవి లేవు. చింతయతి అంటే ఆలోచించు ఆలోచించుతున్నాడు. ఇంచు అని వస్తుంది. ఎవరు ఆలోచిస్తున్నారు? కహ అంటే సహా సహా చింతయతి. విశేషంగా ఏవా కూడా ఆలోచిస్తూనే ఉన్నాడు. తెలుగులోనే మధ్యలో పెట్టుకుంటా ఏను, సంస్కృతం పెట్టుకోవచ్చు కూడా. ఆలోచించుతూనే ఉన్నాడు. ఏమంటే ఏం ఆలోచిస్తున్నాడు? దేనిని గురించి? ద్వితీయ విభక్తి భీహి భియో వియః భియం భియో వియః. భియః అని బహువచనం, ఒకటి కాదు. అంటే భీ అంటే భయం, భయం. గీర్ శబ్దం గీహి గిరో గిరహ భీహి భియో భియః అట్లా వస్తుంది. ఇది కారాంతం, అదే రేఫాంతం. అయితే భయాలను గురించి అంటే అనేక భయాలను గురించి అతడు ఆలోచిస్తున్నాడు. ఆలోచించుతూనే ఉన్నాడు అంటే ఇంకా ఆలోచిస్తున్నాడు అనమాట. అక్కడ అంటే చెప్పే నాటికి కూడా ఆలోచిస్తున్నాడు. అవి భయములు ఎట్లాంటివి? ఏష్యతి, రాబోయేటువంటి. మనం ఈ తిథుల్లో ఏదైనా ఎగిరిపోతే ఏష్యం అంటాం. ఏష్యం అంటే ఏంటి? రాబోయేది. అంటే ఆనాడు ఉదయ తిథితో మళ్ళీ రాబోయేది కూడా దాన్ని ఏష్యంగా చెప్తుంటారు. అది కనుక ఏష్యతి అంటే రాబోయేటువంటి భయాల్ని ఎక్కడి నుండి రాబోతాయి? త్వత్ నీ వల్ల, నీ నుండి అన్నమాట. అంటే భయం అని చెప్పి ఏం చెప్తావో దానికి పంచమి చెప్పాలి. పంచమి వ్యక్తి భయం. కనుక త్వత్ అంటే నీ వల్ల. త్వత్ ఇంకోటి సంస్కృతంలో గౌరవవాక్యాలు ఎక్కువగా ఉండవు. మన తెలుగులో మీరు పదం వాడతాం, బహుజనం వాడతాం. సంస్కృతంలో ఆ విధంగా లేదు, ఏకవచనాలతో ప్రయోగం చేయవచ్చు ఉన్నటువంటిది. కనుక త్వత్ అనేదే ఉన్నాడు ఇక్కడ. అదే కదా తెలుగు కూడా పూర్వం నీవు అనే ఉండేదండి. పూర్వకాలంలో నీవు అనే వాడేవాడు తెలుగులో కూడా. కావచ్చు.
అంటే గౌరవార్థంగా పెద్దలను మీరు అంటారు అట్లా అంతే. మామూలు వ్యవహారంలో ఇప్పుడు మేము మా దగ్గర తల్లిదండ్రులు మేము నీవు అని పిలుస్తుంటాం. అదే వ్యవహారంలో అంతేనండి. అమ్మగారు నాన్నగారు కూడా లేదు, నాన్ననే అమ్మనే నీవని మేము అలాగే ఏకవచనమే. అంటే అమ్మనే అమ్మగారు ఎవరికైనా చెప్పినప్పుడు తప్ప ఇంట్లో మామూలుగా పిలుచుకోవడం అంటే అమ్మ అని పిలవడం, నీవు అని పిలవడం, ప్రయోగించడమే ఉంటుంది. కొన్ని చోట్ల నేను అట్లా చూస్తున్నాక మీరు అంటారు. అది ప్రయోగాన్ని అన్నగారు మీరు ప్రయోగం. గౌరవాక్యం ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది. దూరం చేస్తుంది. రెండునో నాకు ఏరా అంటేనే రారా అంటేనే చేస్తుంది. ఏమండి మిత్రుడు గారు అని పిలిస్తే కదా దూరం. అలాగా మేము ఫోన్లో మాట్లాడేటప్పుడు అంటే అప్పుడు పూర్వంలో ఈ ఎస్టీడీ లేని టైంలో ట్రంకాల్ విధానం అంటే ఎక్స్చేంజ్కి ఫోన్ చేసి లైన్లు కలిపమని చెప్పేవాడు. మాకు ఇక్కడ జగిత్యాల చేసి మేము ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ కలిపి అక్కడ కలిపేవాడు. అయితే ఎవరితో తెలిసినట్టు పరిచయం ఉన్నటువంటి వాడు వస్తే అటుకనే ఏమన్నా బాగున్నావా, కొంచెం ఈ లైవ్ కలిపరాదు అంటుండు. నేను వాడు పరిచయలే గిరిచలేదు ఎవరిదే వాడే బాగా అన్నా అంటుండే. గౌరవించాడు ఏమంటే కొంచెం చేయండి అంటే సరే అంటే పెళ్లికి పెడతాడు వాడు. అరగంట సేపు ఎదురు చూడాల్సి వచ్చు. ఇప్పుడు అన్నాను మాట్లాడే సరే కలుతా అన్నాడు కనిపిస్తాడు. వాడేవాడు వీడేవాడు వాడికి తెలియదు. ఏదో అన్నాను అదో ఆత్మీయతో చేస్తుంటే దగ్గర వాడిలాగా ఉంటుంది. అనిపిస్తుంది. త్వత్ ఏష్యతి భయః, నీ వల్ల కలిగేటువంటి భయాలను గురించి సా చింతయత్యేవా, ఆలోచిస్తూనే ఉన్నాడట. ఎందుకు ఏమిటి అంటే అతనికి ఎటువంటి వాడే ఉండి కూడా అంటే ప్రశాసత్ శాసిస్తున్నాడు. అంటే నిజానికి వాడు రాజ్యాధికారమే ఉన్నాడు. రాజ్యాధికారమే ఉన్నటువంటి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు రాజ్యాధికారం లేవు కానీ అతడున్నాడు అని చెప్తున్నాడు. రాజ్యం మీద ఉన్నవాడు రాజ్యం మీద లేనివాడు చూసి భయపడుతున్నాడు. దేన్ని శాసిస్తున్నాడు? మండలం అంటే మనకు పూర్వకాలం నుంచి భువహ మండలం. ఏ యొక్క మండలం? భువహ మండలం. భూమి మండలాకారంగా ఉన్నదని ఎప్పటి నుంచి జ్యోతిష్ శాస్త్రాల వాటిలో ఇట్లా కూడా చెప్పబడ్డది. మండలాకారం గుండ్రంగా ఉందని చెప్తుంటాం. మండలాకారం భూగోళం అనే పదం కూడా వాడబడ్డది. భువహ మండలం, భూమి యొక్క మండలం అంటే భూమండలం. భూమండలాన్ని ప్రశాసత్. ఆ భూమండలం ఎంతవరకు ఉన్నది? ప్రశాసత్ అవారిధి. వారి అంటే నీరు, వారిధి అంటే సముద్రం, ఆ అంటే అంతవరకు. ఆంగ్ కాదు ఇది, ఆ అనేటువంటిది ఆంగ్ వేరు, ఆంగ్ అది. అయితే ఆ వారిధి పర్యంతం అని అర్థం, నుండి అని అర్థం. ఆసేతు సీతాచలం అని వాడతాం. అదే ఆసేతు, ఆబాల గోపాలం, ఆసేతు హిమాచల పర్యంతం ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇది ఇక్కడ ఆ వారిధి పర్యంతం అంటే వారిధి అంటే సేతు అని అర్థం కాదు. వారిధి అంటే సముద్రం, సముద్ర పర్యంతం. చుట్టూ ఉన్న సముద్రాలు ఒక్క సముద్రం కాదు. ఒక సముద్రం కాకుండా అనేక సముద్రాలు అంటే చుట్టూ 4 దిక్కుల చతుస్సాగర పర్యంతం అన్నట్టు. 4 దిక్కుల ఉన్నటువంటి అదొకరికి అది అవి అయింది. ఒక సముద్రం అయితేనేమో అని చెప్పుకోవచ్చు. ఇంకా వార్ధుల యొక్క సమీపం వరకు కూడా భూమండలాన్ని పరిస్థితి అంటే మధ్యలో ఎవ్వరూ ఆటంకం లేరు. మొత్తం భూమండల సమస్తానికి కూడా తనే చక్రవర్తి అయినాడు, ఆ విధంగా ఉన్నవాడు. అది ఇంకా ఏమిటి? పోనీ ఆయనకు ఎవరైనా ఉన్నారంటే ప్రలీన భూపాలం. ప్రలీన అంటే లీనమైనటువంటి భూపాలం. రాజులందరూ తనకెందుకు సామంత రాజులుగా అయినారు. అటువంటి మండలం, అటువంటి దాన్ని అవి స్థిరాయతి అంటే ప్రలీన భూపాలమైన దాన్ని పరిపాలిస్తున్నప్పుడు కూడా స్థిరాయతి అంటే సుస్థిరమైనటువంటి, ఆయతి అంటే విశాల వైశాల్యం కలవాడు. మొత్తం అంతటి కూడా ఏమాత్రము శత్రు భయం కానీ అది కానీ లేకుండా సుస్థిరంగా ఉన్నటువంటి వాడు, ఏ శత్రువులు కూడా లేనటువంటి, అంతా కూడా మొత్తం అంతా కూడా తన అధికారానికి వచ్చే సామంతరాజుగా ఉన్నటువంటి అటువంటి భూమండలాన్ని సముద్ర పర్యంతం కూడా
అతడు పరిపాలిస్తున్నవాడైనప్పటికీ కూడా త్వదేష్యతి నీ వల్ల రాబోయేటువంటి భయములను గురించి నిన్నను గురించి అర్థం గురించి అతడు చింతయతి ఏవ ఆలోచిస్తాడు. అంటే నువ్వు మళ్ళీ ఏం చేస్తావో ఎక్కడ చేస్తావు అని నీ వల్ల ఏ విధంగా తనకు అపకారం జరుగుతుందో లేకపోతే తను ఎక్కడ రాజ్యం నుంచి పరిభ్రష్టుడు అవుతాడు అనే భయంతో అతడు ఈ విధంగా ఆలోచిస్తూనే ఉన్నాడు అని చెప్పిన తర్వాత అహో దురంత బలవద్విరోధిత అన్నాడు. అహో అని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అంత గొప్పనైనటువంటి స్థితి ఉన్నప్పుడు తను ఏమైనా చేయలే స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా భయపడతాడు ఇవిడి చాలా ఆశ్చర్యకరం అన్నాడు. ఎందుకు విరోధిత వైరుధ్యం శత్రుత్వ భావన అనేటువంటిది అది ఎవరితోని బలవద్విరోధిత బలవంతులతో విరోధ్యం అనేది దురంత అంతములైనటువంటి దుఃఖేన అంతం దుఃఖాంతమైనటువంటిది. అంటే ఎప్పుడు బాధపడతాం ఇవాడు ఎక్కడ వస్తాడో ఏం పెడతాడు నిద్రనే ఉండదు. అతని నిద్ర పగలిద్రాడు ఎప్పుడు ఆలోచన ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో ఏమేం ప్లాన్ చేస్తుంటాడు ఏ విధంగా తనకు విసురు పెడతాడో అని భయం చేత అంటే మీరు బలవంతులు గనక మీతో బలవంతులైన మీ చేతిలో ఎక్కడ తాను ఓడిపోవాల్సి వస్తుందో అని అంటే ఈ బలవద్విరోధిత్వం అని ఎట్లాంటిదంటే దురంతమైనటువంటిది కదా అని అని ఒక లోక విశేషమైన విషయాన్ని జనలాగ సామాన్య దేంతో అని చేశాడు. లోక సామాన్యాన్ని విశేషమైనటువంటి కథాంశం చేత దాన్ని సమర్థించాడు. కనుక ఇది ఏమంటాం మనం అర్థాంతరం విరోధం యొక్క భావం విరోధం తస్సు ప్రత్యయం ఉంటుంది తస్సు సరే ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధిమండలం భువః సచింతయత్యేవ భియస్త్వదేశ్యతీరహో దురంతా బలవద్విరోధితా. దీంట్లో సంధులు చెప్తారు శైలజ గారు, శివకుమార్ గారు, చావలి వారు మీరే. స్థిర ప్లస్ ఆయతి స్థిరాయతి. కొంచెం మెల్లగా చెప్పరా? స్థిర ప్లస్ ఆయతి నేను మీకు పంపించేస్తాను కావాలంటే. ఓకే స్థిరాయతి సవర్ణ జరిగేసాను. ప్రశాస ఆవారిధి ప్రశాసదావారిధి జస్సు సంధి చింతయతి ఏవ చింతయత్యేవ ఎణాదేశ సంధి ఓకే భియస్త్వత్ విసర్గ సంధి తత్ ఏష్యతి తదేష్యతి మళ్ళీ జస్సు సంధి అండి. ఏష్యతి అహో ఏష్యతిరహో విసర్గ సంధి. ఇక్కడ దురంత సంధి లేదని ఉందన్నారు కాబట్టి సంధి లేదనుకుంటున్నాను నేను. బలవద్ విరోధిత జస్సు సంధి బలవత్ ప్లస్ విరోధిత. సమాసాలు అరుణగా చెప్తారా? సమాసాలు కూడా రాజేశారో చెప్పాలి. చెప్తారు అరుణగా చెప్తారు. ఈ రోజు అడ్మిట్ కావచ్చు చెప్తారు గురుగారు. 5 6 ఉన్నాయండి. 6 ఉన్నాయి కానీ తెలియట్లేదు అసలు. 9 ఉన్నాయి. 9 ఉన్నాయా? మ్యూట్ లో ఉన్నారు అరుణ గారు. లేదు గురుగారు, రాజేశార్ గారే చెప్పాలి. రాజయ్య గారు ఫైనల్ గా ఉండనే ఉన్నారు వాళ్ళు. ప్రలీన భూపాలం చెప్పండి రాజయ్య గారు. భువం పాలయంతీతి భూపాలాః
ఉపపద సమాసం. ఉమ్. ప్రలీనాః భూపాలాః యస్మిన్ తత్ ప్రలీన భూపాలం. ఇది మండలానికి విశేషణం అన్నమాట. స్థిరా ఇది కర్మధారయ యస్య తత్ ఆ? స్థిరాయతి. బహురి స్థిరా Reference ఆయతి సమాసం యస్య కదండి. తత్ బహురి స్థిరాయతి. రెండోది బహువ్రీహి. బహురి గురుగారు. బహురి బహురి బహువ్రీహి. ఆ, ఏది మొదటిది ప్రలీనాః ప్రలీన భూపాలం. భూపాలం వాలయంతితి, అది బౌరి ఉపపద. బౌరి కరెక్ట్. అది మర్చి రెండోది స్థిర ఆయతి యస్య తత్ స్థిర ఆయతి బహువ్రీహి సమాసం. ఇది కూడా ఆవారిదిభ్యః అవ్యయీభావం. అవ్యయీభావం. ఆవారిదిభ్యః ఇక్కడ ఆవారిధి అన్నమాట. అవ్యయీభావ సమాసం. ఇది తెలిసింది. ఇది వారిధి కూడా చెప్పాలి కదా, ఆ? వారిధి కూడా చెప్పాలి కదా. ఆవారిదిభ్యః వారిధి అంటే వారినం నిధి వారిధి ఆవారిధి అన్నమాట. ఆ వారిదిభ్య ఆవారిధి అవ్యయీభావ సమాసం. త్వత్ ఏష్యత ఇతి త్వదేష్యతః. అక్కడ ఇది తెలియలేదు. ఇది పంచమీ తత్పురుషుడు. అది పంచమీ భక్తి. పంచమి తత్పురుషం కదా ఏది ఇది. త్వత్ ఏష్యత ఇది త్వదేష్యతః. స్వదేష్యతి. త్వదేష్యతి ఇది పంచమి తత్పురుషం కదా. నేను అనుకుంటున్నాను. విడిపదం కాదా? త్వత్ త్వత్. ఆ? తదేష్యతి. స్వత్ ఏష్యతః తదేష్యతః. ఏష్యత్యః త్వదేష్యతః త్వదేష్యత్యః ఇది త్వదేష్య. త్వత్ ఏష్యత్యః త్వదేష్యత్యః. త్వత్ అది ఏష్యత్యః ఏష్యతి అండి. ఏష్యత్యః. ఏష్యత అనే ప్రథమ బహువచనం. ఆహా ద్వితీయ బహువచనం అనేది కూడా ఏష్యతి. అది ఏష్యత్యః అనేది బహువచనం, ప్రథమ బహువచనం. భోజనం. అది విభక్తి సమాసం చేసుకోవాలి కదా. ఏదైనా ప్రథమ విభక్తి తర్వాత అంటు తాహ బహువచనం. అన్నప్పుడు ఏష్యతి అవుతుంది అక్కడ. అట్లా ద్వితీయ బహువచనం మన తాహ తీసుకొని ఏష్యతి. తాహ తీసుకుంటే తాహ ఏష్యతి. అది అది. పంచమేనా? దుఃఖమంత అంతే. దుఃఖం అంత యస్యా సా దురంత. దుఃఖమంత యస్యా సా దురంత. ఇది బహువ్రీహి సమాసం. అంతే కదండి. అంతే. బలమేషాం అస్తితి అస్తితి బలవంతః. ఇది బహువ్రీహి సమాసమే. ఈ మూడు మస్తీతి అనేది బహువ్రీహి అవుతుందండి. బహురి కాదు. బహురి కాదు. బహురి కాకుండా బలమేషాం అస్తితి బలవంతః. తద్దితమా బౌరియే కదా. కాదు కాదు, బౌరి కాదు. మతుభర్తమా. మతభర్తం వస్తుంది. కలవాడు మతుభర్తం కింద వస్తుందా. అంటే కలవాడే కదా వత్తు. ఏషాం అస్తితి అన్నాడు. విరోధో ఇక్కడ ఇది విరోధోశాస్తి విరోధి. విరోధోశాస్తి విరోధి. ఇది మధుభర్తమే. విరోధినో భావ విరోధిత. తద్దితం. తద్దితం. కలపరా అది ఇది బలవద్ విరోధిత కూడా ఉందిగా. బలవద్దులో కలపరా మళ్ళా. తృతీయ తత్పురుషం. ఏంటి ఇప్పుడు విరోధ బలవద్విరోధ శబ్ద. ఇది బలవద్భిః విరోధితం. బలవద్భి విరోధిత. అది తృతీయ తత్పురుషం. బలవద్విరోధిత. బలవద్భి విరోధిత బలవద్విరోధిత తృతీయ తత్పురుషం. 10 ఉన్నాయి అట్లా. ఇది 10 ఉన్నాయి. దాన్ని చూడలేదు. మేము ప్రిపేర్ అయ్యి మేము సరి చూసుకుంటున్నాం మీరు చెప్పేదంతా. అదే నేను అలా రాసుకున్నానండి. అవి ఏవి తప్ప ఏవి రైట్ కొట్టు చెయ్యాలి, రాయాలి. 1-2 తప్పు అయితే మళ్ళీ చెప్తారు, గురువుగారు చెప్తారు. దాంట్లో ఉన్నది ప్రయత్నం చేయాలి. తప్పు రావడే గ్రేట్. తప్పు రావడంతోనే మనం కరెక్ట్ గా అడ్జస్ట్. ఈ తద్దితం మొదలుపడతాం. ఇవి అర్థం అవట్లేదు గురుగారు. అంటే అవి తిరిగి గుర్తుపట్టలేకపోతుంది. మత్ వత్ వలే ఇప్పుడు ధనవాన్ వత్ అని అట్లా కలిగినటువంటి అని అర్థంలో ఇవన్నీ ఆ తద్దితాంతర్గతమైనటువంటి కృదంతాలలో వచ్చేటువంటివన్నీ కూడా దాంట్లో ఒకటి కలిగినది అనేటువంటిది వచ్చినప్పుడు మధుభర్తం అవుతుంది అన్నమాట.
హరి అంటే ఇప్పుడు మన ఈ తెలుగు బాల వ్యాకరణంలో కూడా మతుబర్థాలని వాడేస్తారు. తెలుగులో తెలుగు సంస్కృతమే బాల పేర్లే వ్యాకరణంలో కూడా మతుబర్థములని వాడేస్తాడు, మతుబర్థకం. తెలుగులోనే మన సంస్కృతంలో ఇవన్నీ మతపడతాం అని ఏం చెప్పుకో ప్రత్యేకంగా చెప్పుకుంటానే వస్తుండే కానీ ఏదో కానీ అంతర్గతంగా మనం అర్థం చేసుకోవాలి అన్నట్టు అట్లా చేసుకోవాలి. అంటే తద్దితానంతర్గత ఉన్నాయి. ఇవి తద్దితం ఈ మధుపర్తం రెండు ఒకటే గురుగారు. తద్దితంలో ఒకే పదాన్ని మళ్ళీ దాన్ని మార్చి చేయడం. అంటే ఎట్లా అంటే విష్ణు యొక్క భారం వైష్ణవి అంటే ఆల్రెడీ సిద్ధమైనటువంటి పదమే దాన్ని మళ్ళీ తత్సంబంధంగాను పుత్రుడో భార్య అనే అర్థం ఎట్లాంటి అర్థాలలో చెప్పబడేటువంటి తద్దితం. వాడికి దాదాపుగా వాటికి ఆదివృద్ధి వస్తుంది వైష్ణవి. అట్లానే తా లాంటిది చూసుకోవడం కానీ ఇవన్నీ కూడా అంటే అవే దాంట్లో అంతర్గతంగా వస్తుంటుంది. అటువంటివి ఇంకా నామవాచకాల్లో కూడా దశరథస్య పుత్ర దాశరథి అపత్యం దశరథ అపత్యం పుమాన్ దాశరథి. పుత్రుడు గోత్రము తద్దితము సమాసము స్త్రీత్వంలో భార్య ఇలాంటివన్నీ కూడా తద్దితాల్లో వస్తుంటాయి. రకాలు ఉన్నాయి. అయితే దాంట్లో ఆదివృద్ధి అని చెప్పుకున్నాక వృద్ధు అంటే ఏమిటి మళ్ళీ ఇక్కడ అయ్యవు ఆరు కాదు. ఆరు అన్నట్టే ఏవో ఒక రుకారం ఉంటే ఆరు. ఋషి పదం ఉంది. అవధాని గారివి కొంచెం పీడిఎఫ్ రాసి పెట్టండి మీకు ఫ్రీ ఉన్నప్పుడు తద్దితాలు ఎలా గుర్తించాలని. రుకార స్థానంలో ఆరు వచ్చి ఆర్షం అమ్మ వస్తుంది. హర్షం అంటాం కదా. హర్షం అనేది ఏంటి ఋషి సంబంధం. ఋషీణాం సంబంధం రు స్థానంలో ఆరు వచ్చి రుకార స్థానంలో అయితే రు ఉంటే లు వస్తుంది. మామూలుగా అయితే ఆకారం. ఇప్పుడు దశరథ దకార ఆకారం ఉంది, అక్కడ ఒక ఆకారం మాత్రమే వస్తుంది. ఆకారం వచ్చి దాశరథి అని ఇకారం మళ్ళీ మార్చి వస్తుంది. దశరథ అని ఇక్కడ దశరథి అని ఎట్లా అనేది. అట్లానే విష్ణు వైష్ణవ ఐ వచ్చింది. శివ అంటే శైవం, శక్తి శాక్తి వస్తుంది. ఊకు వస్తుంది. అయ్యవు వాటి యొక్క మనం స్థాన సామ్యాలు అంటాం. వాటిని బట్టి ఔలు వృద్ధులు ఏది రావాలని నిర్ణయం చేసుకోవాలి. ఇకార ఏకారాలకు అకారానికి రుకారం ఆరు. అట్లానే ఓలకు అని కూడా ఆయవులు పెట్టుకోవాలి. ఏలకు అట్లానే ఆకారానికి రుకారానికి ఆరు. రుకారానికి రుకారంతో ఏం పదాలు లేవు కానీ చెప్తున్నది. రుకారం అయితే ఆరు ఋషి అనేటువంటిది వస్తుంది. ఇట్లా అది అంటే ఆ రుకారం మీద వచ్చే ఏ అచ్చు అయినా రేఫపరంగా రావాలి, ఒంటరిగా అచ్చు రాదు. అట్లా ఉరన్ రపరహ అని ఒక సూత్రం ఉంది. ఓ అండ్ రపరహ. అంటే ఐ ఒండు ఈ ఊలు అవి ఏ వచ్చినా ఉహు అంటే రుకార స్థానంలో. నిన్న పాండి చెప్పిన సూత్రం ఉహు అన్నారు. ఉరన్ రపరహ సూత్రం. ఉరన్ రపరహ ఎంత గమ్మతుందో. ఉహు అంటే రు అనే శబ్దాన్ని ఇస్తే మనం తీసుకుంటే షష్ఠీ వ్యక్తి ఊహు అవుతుంది. రు అంటే ధాతృ శబ్దం ఉంది. ప్రధాన దాత అంటే రుకారం. ఇట్లా అరవ అరహ ఆరవ అరహ అట్లా. అంటే ఉహు అంటే పంచమి. ధాతృ ధాతృణం ఊహు అట్లా వస్తుంది. కనుక ఉహు అంటే రుకారం యొక్క స్థానం అందు. అంటే ఈ ఊడు అన్ను. రపరహ అంటే రకారం పరంగా ఉండి అంటే రేఫ వస్తుంది. అంటే ఊరు అట్లా వస్తుంది అని చెప్పాడు. అట్లా ఋషి అయినప్పుడు అట్లా వస్తుంది. తర్వాత మీద ఏమి చెప్పినటువంటి అది దాని యొక్క తద్దితం యొక్క విధానం అది. తర్వాత శ్లోకం ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువ సచింతయత్యేవ భియస్త్వదేష్యతి రహో దురంతా బలవద్విరోధితా.
శివకుమార్ గారు చదవండి. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచింతయత్యేవ భియస్త్వదేష్యతి రహో దురంతా బలవద్విరోధితా. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచించయత్యేవ భియస్త్వదేష్యతి రహో దురంతా బలవద్విరోధితా. ప్రలీనభూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధిమండలం భువః సచింతయత్యేవ భియస్త్వదేష్యతి రహో దురంతా బలవద్విరోధితా. ప్రలీనభూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధిమండలం భువః సచింతయత్యేవ భియస్త్వదేష్యతి అహో దురంతా బలవద్విరోధితా. ప్రలీనభూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచించయంత్యేవ దురంతా బలవద్విరోధితా. ఇంత యంతి అంటున్నారు, బహువచనం చేస్తున్నారు దాన్ని. సారీ కాదు, సచిన్ దయత్యేవ యంత్యేవ అంటే బహువచనం చేసేస్తున్నారు. అవునండి. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచించయత్యేవ భియస్త్వదేష్యతి అహో దురంతా బలవద్విరోధితా. రాజయ్య గారు. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః నచింతయత్యేవ నాగదు అహో దురంతా బలవద్విరోధితా. అంటున్నారు. భావయుక్తంగా చదవండి ఇది. సచింతయతి కదా, సచింతయతి. అది చింతయత్యేవ అన్నాను. సాబాదు నా అంటున్నారు. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచింతయత్యేవ భియస్త్వదేష్యతి అహో దురంతా బలవద్విరోధితా. శైలజ గారు. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచింతయచ్చేవ భియస్త్వదేష్యతి అహో దురంతా బలవద్విరోధితా. ప్రలీన భూపాలమపి స్థిరాయతి ప్రశాసదా వారిధి మండలం భువః సచింతయచ్చేవ భియస్త్వదేష్యతి అహో దురంతా బలవద్విరోధితా. వ్యాధార్జునికి కొంచెం శ్లోకాలు అక్కడక్కడ కష్టంగా ఉన్నాయండి. కొంచెం అర్థం చేసుకుంటే పెద్ద ఏం లేదు. 2 సార్లు 3 సార్లు చదివిస్తే ఉంటాయి కానీ అంటే మనం దానికంటే ఈజీగానే ఉన్నది. అంటే ఏదైనా రెండు మానవైనా ఇదైనా కొన్ని ఈజీగా ఉన్నాయి, కొన్ని కొంచెం పదాలు ఎక్కడైనా సంయుక్తాక్షరాలు కొద్దిగా మన సంయుక్తాక్షరం వచ్చినప్పుడు కొంచెం విడదీసి చదివినా పర్వాలేదు. సచింతయత్యేవ భియస్త్వదేష్యతి అనేప్పుడు అట్లా చేస్తారు కానీ మనకు ఇబ్బంది ఉండదు. అన్ని ఒక దిక్కు అయ్యేసరికి మనకు ఇబ్బంది వస్తుంది. దాన్ని కొంచెం కొంచెం విడదీస్తే ఈజీగా ఉంటుంది. తీసుకోవచ్చు. యవ్వరాజ్య కూడా తొందరగా చదివి యౌవరాజ్య అది
మొన్న మీ- 21వ శ్లోకంలో కూడా గురుగారు విడదీసి ఏంటది? అన్ని నపుంసక లింగాలు ఎక్కువ ఉన్నాయి, విడదీసేసాము, హాయిగా ఉంది, ఈజీగా చేసాము అనుకున్నాను. అదే, 2 అదే. పదాలు మాత్రం కొంచెం కఠినం అనిపించాయి. ఆ, ఏ శ్లోకం అది? శిరోభిరుహ్యతే అది శిరోభిరుహ్యతి. రుహ్యతే అది ఎలా విడదీయాలో కొంచెం ఇంకా అన్ని వచ్చేసాయని చేసేసామని సంతోషం అసలు విడదీసాం పదాలని అని. ఒకటి మనం పదం చోట గ్యాప్ ఇచ్చినప్పుడు తీసుకుంటే పర్వాలేదు. శిరోభిరుహ్యతి అనకుండా శిరోభి తర్వాత శిరోభి అట్లా ఏ పదానికి ఆ పదం అంటే కొద్దిగా ఐడియా ఉంటే అవన్నీ వస్తాయి. అసలు మన లేకుండా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందని పర్వాలేదు చూసుకుంటే దొరుకుతాయి. అంటే ఆ పదం ఇప్పుడు మన నిన్న కూడా ఏదో అంటే హనుమంత ఏదో వచ్చేది మధ్యలో అను అనేది అంటే నువ్వు దగ్గర మారుతుంది అంటే చదివేటప్పుడు అర్థం అవుతుంది. ఖేష్వఖిన్నో హనుమత్. పదం అదే మనం చెప్తుంటాం కదా, రాముడితో ఒక పివరండిట్లే భారిస్తాయి. మనకు అర్థం కూడా కన్ఫ్యూజ్ అవుతాయి అనమాట. నేను మొన్న అదే అది అలాగే పలికాను. ఏది రాముడితో కాదు. అలాగే పలికాను. ఖేష్వఖిన్నో హనుమత్. అంటే మీరు ఏంటంటే అక్కడ అకారం లేదు కదా, దాంతో నుమన్యత మీరు మొదటి చూసి కరెక్ట్ ఇచ్చారు, రెండో దానికి అకారం లేదు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. చెప్పారని కాదు కానీ అంటే ఈ ఐడియా ఉంటే బాగుంటుంది. అట్లా దగ్గరగా అనుభవం నువ్వు తీసుకొస్తావు. ప్రశ్లేష అలవాటు లేక అక్కడ పక్కదే చదువుతారు అట్లా. అంటే ఇప్పుడు మొదటి పదం మీరు విడిచింది కరెక్టే, రెండో పదంలో అకారం లేదు, మొత్తం అని వెళ్ళిపోయింది ఇటువైపు. అనుకోరు కదా అది. ఎక్కడ పదం ఎక్కడ కొంచెం మనం గ్యాప్ ఒక అవసరం అనుకున్నప్పుడు అది కొంచెం తీసుకోవచ్చు, లేకుంటే వరుసగా చదువుకుంటూ పోవచ్చు. శ్లోకాలు చదవడంతో నాలికకు ఒక వ్యాయామం అవుతుంది, మంచి ఉచ్చారణ వస్తుంది. ఉచ్చారణ మనం పలికే పదాలు కూడా అక్కడ తప్పుడు పడితే వెంబడే మనం వెంబడి అర్థం చేసుకుంటాం. పొరపాటున పలికైనా మనం సవరించుకుంటాం. సంయుక్తాక్షరాలు కానీ ఉత్తక్షరాలు కానీ మహాప్రాణాలు శిశుసాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇవన్నీ మనకు పొరపాటు పడుతుంటాయి, చాలామందికి పడుతుంటాయి. కానీ మళ్ళీ మనకు తెలుస్తుంది, మనం తప్పు చెప్తామో కరెక్ట్ చెప్పాము దాంతో ఒకసారి కాకపోతే ఇంకోసారి సవరించుకుంటా, ఇట్లా పొరపాటు పడ్డది కదా నెక్స్ట్ పడవచ్చు అనేటువంటిది. అది నాలుకకు చాలా పెద్ద వ్యాయామం చేసినట్టుగా ఉంటుంది. సరేనండి, శుభరాత్రి పలుకుదామా? ప్రపాదయంత న్యాయేన మార్గేణ మహీమైక గోబ్రాహ్మణేభ్యో శుభస్థిత్యం శుభరాత్రి. శుభరాత్రి గురుగారు అందరికీ. శుభరాత్రి అండి. శుభరాత్రి. ఎండ్ చేస్తున్నాను. నేను పంపించానండి. అలాగే అండి, థ్యాంక్ యూ.